గుడ్. మరి నా స్లిప్ నాకు ప్రత్యేకంగా ఉందా? మీలాగే మీ స్లిప్ కూడా డేంజర్ అని దాని మీద ఒక చిన్న రెడ్ డాట్ పెట్టాను. అందుకే ఉమా, నువ్వంటే నాకు అభిమానం. చెప్పింది చెప్పినట్టు చక్కగా చేస్తావు. మీరిచ్చే బహుమతులు కూడా అంతే చక్కగా ఉంటాయి కదా మేడం. నీ కష్టాన్ని బట్టి ఈ బహుమతులు ఎప్పుడూ ఉంటాయి. సత్య పక్కన చేరి ఇప్పటిదాకా ఎంజాయ్ చేసావు కదూ. ఇప్పుడు సత్యతో నేను డూయెట్ పాడుకుంటాను. అప్పుడు చూస్తాను ఎలా నవ్వుతావో. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. కళ్ళకున్న పాడుకేమో సూపరే, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపరే. మక్కాయి పండు లాంటి బుక్కలేమో సూపరే, ఒడ్డున దొప్పుకున్న చీర బొమ్ము సూపరే. నడుమట్ట తిప్పుతుంటే బొమ్ము సూపరే. నీ జడగంట లూగుతుంటే గంట సూపరే. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపరే, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపరే. ముండ వేసుకున్న కొంటి చైన సూపరే, గుండీలు వెంక ఉన్న గుండెదమ్ము సూపరే. మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే. నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ముఖ్య అతిథిని పరిచయం చేయబోతున్నానండి. ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ. సరే, మీరే గెస్ట్ చేయండి. సాయంత్రం 8 అయితే చాలు ఈటీవీలో ఆవిడ సీరియల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడెవరో కాదు, స్వాతి చినుకులు సీరియల్తో మీ అందరికీ సుపరిచితురాలైనటువంటి సునంద గారు. ప్లీజ్ వెల్కమ్ మిసెస్ ప్రీతి నిగమ్ గారు అండ్ ద డాష్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పని ఉంది మేడం. అంటే మీరు మాట్లాడండి, నేను నాకు భయం వేస్తుంది. మీరు అందరినీ భయపెట్టేవాళ్ళు, మీకు భయం వేస్తుందా? అంటే స్క్రీన్ మీద నా 2 కళ్ళే ఉంటాయి, ఇక్కడ ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇప్పుడు కూడా చాలండి, ఆ కళ్ళతో సమాధానం చెప్పేస్తున్నారు మీరు అందరికీ. ఆ కళ్ళన్నీ ఎలా చూస్తున్నాయంటే ఇప్పుడు దొరకాలి, కిందికి వస్తే అంతే, అలా చూస్తున్నారు వాళ్ళందరూ. అందుకే భయం వేస్తుంది. నేను వెళ్తాను మధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరు నన్ను డిఫరెంట్ క్యారెక్టర్స్లో యశోధర అనో లేకపోతే సునంద అనో ఈ విధంగా నెగిటివ్ క్యారెక్టర్స్లో చూస్తూనే వస్తున్నారు. ఇవాళ మాత్రం ఈ బిజినెస్ సక్సెస్ మీట్కి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరితో నేను కలవగలిగాను. ఈటీవీలో మీరు సునందాని చూస్తూనే ఉన్నారు. స్వాతి చినుకులు క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే కొంచెం సైలెంట్గా ఉండి చేయాల్సిన పనులన్నీ చేసేస్తాను, మర్డర్ అయినా చేసేస్తాను. సో స్వాతి చినుకులు సునంద అనే క్యారెక్టర్
నాకన్నా మీరే ఎక్కువ చెప్పగలుగుతారు. చాలాసార్లు నన్ను మామూలుగా కలిసినప్పుడు అడుగుతుంటారు, మేడం మీరు అనగానే సునంద అని చెప్పేస్తున్నాను ఈ మధ్య. నేను తర్వాత రియలైజ్ అవుతాను, నేను మేకప్లో లేను కదా, నేను ప్రీతి నిగమ్ అండి అని. జనరల్గా ఈటీవీ అనేది ఇట్స్ అన్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ మాకు. సో ఈటీవీలో నేను ఇన్ హౌస్ ప్రొడక్షన్స్ చేశాను, ఇప్పుడు స్వాతి చినుకులు చేస్తున్నాను. కానీ ఈ సీరియల్లో మీ దగ్గర ఈ విధంగా బిజినెస్ మీట్ అని నేను కూడా బిజినెస్ చేస్తున్నాను స్వాతి చినుకుల్లో. కానీ ఇక్కడ ఉన్న బిజినెస్ మీట్కి సక్సెస్ఫుల్ అయింది అని, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ విషెస్ చెప్పడానికి వచ్చాను. చూడబోయే ప్రదర్శన ఈ కామెడీ మిర్చి 10 minutes ఉంటుంది. ఈ 10 minutesలో 10 songs ఆఫ్ 10 comedians, అలాగే 10 costumes విత్ 10 colors తో మీ ముందుకు రాబోతుంది కామెడీ మిర్చి. వీరులంట ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి. Guys, I'm Sumo. Tata Sumo. Hey Nilu, where are you, man? Hey, నన్నెలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. Sumo, Tata Sumo. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. ఎవరు కొడితే ఎగిరెళ్ళి బాండీలో పడతాడు వాడేనా ఈ అపరిచితం. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే మయారి. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా? నాకెందుకు ఊరోళ్ళ ఇంటే తెగతాళి కాదా? ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా? ఊరోళ్ళ ఇంటే తెగతాళి కాదా? నిన్ను నన్ను చూస్తే నా మరదా.
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారి విషయము చెబుతాను వినరా సూరమ్మ కూతురు మగుడా విషయము చెబుతాను అసలు విషయము చెబుతాను చెప్పు మళ్ళీ చెప్పు తప్పనిసరి అయి వెళ్ళాను సిగ్గుపడుతూ నిలుచున్నాను గదిలో గెత్తుకుపోయాడు కథలు కబుర్లు చెప్పాడు తన దుప్పటిలో చోటిచ్చాడు కులత పాపాత్ములాల నువ్వు నాకొద్దు పో వాడి దగ్గరికి పో అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా ఆ వచ్చినది మా తాతయ్య 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 చెప్పని తాతయ్య తాతయ్య దివ్విటం నువ్వంటేనే నాకిష్టం దివ్విటం నువ్వంటేనే నాకిష్టం దీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మన కష్టం దీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మన కష్టం బాజాలతో బాగాలతో బాజాలతో బాగాలతో దివ్విటం నువ్వంటేనే నాకిష్టం ఇంకేం కావాలి దొంగదానా ఇప్పటికే సగమాసి సంగనాకిచ్చినావు ఫినైల్ పోస్తా తాగే బద్మాస్ దానా ఫ్రీగా కాఫీ దొబ్బిదాకా పోదాం అనుకున్నావే ఎంత కూరుంటే అమ్ము ఎంత పోపుంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము ఎంత పోపుంటే అమ్ము నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు ఆగాదు ఏమిటమ్మిది చారు ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు కాసింత మాంసం కూర చికెన్ కురుమో చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి వంకాయ కూర ఓ కారం వస్తది పప్పున తల్లు బీరకాయ కూర పోరే కొట్టుతది ముద్దే బోదు తల్లు అరే మటన్ పులుసులో సింగిలి తీసేన మరి ప్యాడు తల్లు మటన్ పులుసులో సింగిలి తీసేన మరి ప్యాడు తల్లు వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే అయ్యమ్మో అమ్మ 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 తల్లు ఎవరికి నేను ఇలా వండి పెట్టలేదు నీకు పెట్టాలా ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్స్ వారేవా ఏవి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు నీ అవ్వ నా ఇంట్లో ఉండి నాకే సైకేస్తావురా 1 2 3 4 7 నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే చీపురు కట్టతో సింగారించి దుమ్ము దులుపుతా దుంప దులుపుతానే దుంప తెలుసుతానే దెబ్బలు తినగానే వీడేంటి ఇలా తయారయ్యాడు చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు బిందెతోకి నీళ్ళ కెడితే
ఒంటరిగా ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే పాడు ఏలా వేసి గోల చేస్తాడు ఒంటరిగా వస్తా ఉంటే ఏలా వేసి గోల చేస్తాడు ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు రోడ్డు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పైన పడతాడు ఇదిగో అబ్బాయా సోడా ఒకటి నాయనా బాగారు నమస్కారం తమరు కూర్చోవాలి మరి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని నాకు తెలుసు. మరి మా టాలెంట్ కూడా చూడండి అంటూ మన కంపెనీ స్టాఫ్ మీ ముందుకు వచ్చేస్తున్నారు. నా చేతిలో బౌల్ ఉందండి, ఇందులో చాలా స్లిప్స్ ఉన్నాయి. మన
కంపెనీ స్టాఫ్ ఒక్కొక్కరుగా వచ్చి వరుసగా ఈ స్లిప్స్ తీయాలి. ఇందులో ఎవరి పేరైతే వచ్చిందో వారు వాళ్ళతో డాన్స్ చేయాలి. మరి ముందుగా మన కంపెనీ ఎండి గారైన ఊర్మిళ గారితో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్ ఊర్మిళ గారు ఆన్ టు ద డాన్స్. ఇప్పుడు సత్య పేరున్న స్లిప్ తీస్తాను. తనతో ఆడి పాడే ఈ క్షణం నుంచే మా హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేస్తాను.